పున్నమి పూర్తి చంద్రుడు. చంద్రుడు అనేసరికి మనకారకుడు. మనకి జాతకరీత్యా చూసుకుంటే చంద్రుడు బాగా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే మనోభీతి అధికంగా ఉంటుంది. ఏ పని చంచలంగా ఉంటారు. ఏ పని చేయాలన్నా ఏమి చేయలేకపోవడం, ఏం చేస్తున్నా వాళ్ళకి ఏదో ఒక ఆటంకాలు ఎదురవడం. పూర్ణ చంద్రుడి యొక్క అనుగ్రహం చాలా మటుకు జాతకాల్లో చంద్రుడు బాగాలేకపోతే, చంద్రమహర్దశ వచ్చినప్పుడు కానీ, చంద్రుడి అంతర్దశ విదశల్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ, చంద్రుడి వల్లనే మనం అన్నీ చూస్తాం జాతకంలో. చంద్రుడిని బట్టి అంటే ఈ రాశి వాళ్ళు పలానా నక్షత్రం అంటే ఏంటి, ఏ రాశి వాళ్ళు, వీళ్ళు అశ్విని నక్షత్రం మేషరాశి అంటాం. ఈ చంద్రుడు అక్కడ స్థిరంగా ఉన్నాడు కాబట్టి జన్మ జాతక రీత్యా ఈ చంద్రుడి నుంచే మనం ఏలినాడు శని దోషాలు కానీ, కుజ దోషాలు కానీ, సకల దోషాలు కూడా మనం చూసేది చంద్రుడి నుంచే. అయితే ఎప్పుడైతే చంద్రుడు బాగుండడు, చంద్రదశ వస్తుందో, చంద్రుడి విదశల్లో వస్తుంటాడో, ఈ స్థితిగతుల్లో చాలామందికి చూసింది ఏంటంటే మానసిక చాంచల్యం అధికమవుతుంది. దానివల్ల మనస్థిమితం లేక రకరకాల దోషాలు, గ్రహ పీడలు, భూత ప్రేత పిశాచ పీడలు ఇలాంటివన్నీ వస్తాయి. మనసు స్థిరంగా ఉన్న వాళ్ళకి, రవిగ్రహం బాగున్న వాళ్ళకి, చంద్రగ్రహం బాగున్న వాళ్ళకి ఎప్పుడూ తొందరగా ఏమీ భయం అనిపించదు. భయం అనిపించకపోవడం వల్ల ఎలాంటి స్థితి అయినా నేను వేలేస్తాలే, నేను చూసుకుంటాలే, ఐ కెన్ డూ ఇట్ అని అంటారు. కానీ వీళ్ళు ఏంటంటే అసలు ఏమీ లేకపోయినా కూడా భయపడుతూ ఉంటారు. ఉండాల్సిన అవసరం లేదు, జీవితంలో ఏదైనా కష్టం వస్తుందేమో అనే భయంలో ఒక భ్రాంతిలో ఎప్పుడు ఉండిపోతూ ఉంటారు. అలాంటి వారందరికీ హనుమంతుడు అనేసరికి రకరకాల ఈతి బాధల్ని తొలగించేవాడు. ఎందుకు అంటే వజ్రదేహాన్ని కలిగిన వాడు హనుమంతుడు. ఇలాంటి వజ్రదేహాన్ని కలిగిన హనుమంతుడిని పౌర్ణమి రోజున ఆరాధన చేస్తే శరీర దృఢత మనకి ఏర్పడుతుంది. అంటే శరీరం దారుఢ్యంగా ఉంటుంది, చక్కగా వజ్రదేహం కలిగి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల శరీరానికి సంబంధించిన సకల రుగ్మతలు పోతాయి. రుగ్మతలు అంటే రోగాలు, ఇలాంటివన్నీ పోతాయి. పోయి శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో, మనిషి యవ్వనంగా ఉంటాడో అప్పటిదాకా దేని గురించి భయపడడు. వయసు పెరుగుతున్నా కొద్దీ భీతి పెరుగుతూ ఉంటుంది, భయం పెరుగుతూ ఉంటుంది. రకరకాల వాటిల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అనారోగ్యం వస్తుందేమో, నాకేమన్నా అయితే చూసేవాళ్ళు ఉంటారో ఉండరు. ఇలాంటి అన్ని దోషాలని తొలగించి హనుమంతుడు మనకి మన పిల్లల్ని ఆ సమయంలో మన దగ్గర ఉండేలాగా చూసుకుంటాడు. మనకి ఏ పరిస్థితి అయినా ఉండనియాడు. ప్రతి పరిస్థితిలో మనకి సహాయం చేసే ఒక వ్యక్తిని పంపిస్తాడు. అందుకని మన జాతకంలో ఉండే దోషాలని మనం పూర్తిగా తీసేయలేకపోవచ్చు. ఎందుకు తీసేయలేకపోవచ్చు అంటే మనం ఎన్నో జన్మల క్రితం చేసిన ప్రతి దోషాన్ని సంచిత కర్మ కింద మనం ఈ జన్మలో తీసుకుని వస్తాం. ప్రతి వ్యక్తికి వాడి ఐడెంటిటీ ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వాడి ఐడెంటిటీ. అదే వాడి డెత్ డేట్ని కూడా డిసైడ్ చేస్తుంది. అదే వాడి జీవిత చక్రాన్ని మొత్తం డిసైడ్ చేస్తుంది. ఒక్క ఐడెంటిటీ, ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్. అది మన రాశిని, మన నక్షత్రాన్ని నిర్ణయిస్తుంది. అక్కడి నుంచి మనకి ప్రతి రోజు ఏదో ఒకటి పరిచయం చేస్తూనే ఉంటుంది. మనమందరం ఇక్కడ వచ్చింది ఏంటంటే సాక్ష్యం చెప్పడానికి. ఏంటి సాక్ష్యము? ఇలాంటి సృష్టిని పరమాత్ముడు రచించాడు, అలాంటి సృష్టిని చూడడానికి మనం వచ్చాం. ఇలాంటి సృష్టిలో మనం చేసిన దోషాలని మనం అనుభవిస్తున్నామా లేదా అంటే పరమాత్ముడు చెప్తే అనుభవించామని చెప్పడానికి వెళ్తాను. కానీ నేను ఇది నువ్వు చెప్పింది నేను చేయలేదు, నేను అనుభవించలేదు, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు అని చెప్పే అవకాశం మన దగ్గర ఉండదు. మనం ఏదైనా సరే వెళ్ళినప్పుడు చూసాను, నువ్వు పలానా సమయంలో పలానా వ్యక్తిని కలవాలి, కలిసావా, పలానా సమయంలో పలానా చోటికి వెళ్ళాలి, వెళ్ళావంటే వెళ్ళాను. ఇలాంటి తప్పు చేయాలి, ఎందుకు ఆ సమయంలో నీకు బుద్ధిని ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు తప్పు చేసావు? నీకు ఆలోచించే శక్తి ఉంది. నీకు ఆలోచించే శక్తి ఉన్న తర్వాత నీకు కొంతమంది గురువులని పరిచయం చేస్తాడు. అంటే నీకు మంచో చెడో చెప్పే వ్యక్తిని పరిచయం చేస్తాడు. అది కూడా ఎందుకు అంటే కనుక భగవంతుడు మనల్ని స్వీకరించాలనుకుంటున్నాడు. భగవంతుడు మనల్ని స్వీకరించాలనుకుంటున్నాడు కాబట్టి మనకి ఒక గురువుని పరిచయం చేస్తాడు. అందరూ ఏమనుకుంటారంటే ఒక గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు ఇహలోకానికి సంబంధించిన కోరికలు తీరుస్తాడని అనుకుంటారు. అదే పెద్ద తప్పు, అన్నిటికన్నా పెద్ద తప్పు. ఒక గురువుని మనం ఆశ్రయించేది ఆధ్యాత్మిక యాత్రకి ఆ గురువుని మనం శరణాగతి చేస్తున్నాం. ఆధ్యాత్మిక యాత్రలో మనకి కావాల్సింది ఏంటి అంటే కనుక భగవంతుడి గురించిన జ్ఞానం. అయ్యా మాకు తెలుసు, విష్ణువు అని తెలుసు, శివుడు అని తెలుసు, లక్ష్మణ్ తెలుసు, పర్వతం తెలుసు, ఇట్లా రకరకాలుగా ఏవో పేర్లు మాకు తెలుసు, మాకు తోచిన పూజలు ఏమో మేము చేస్తున్నాము,
అలాంటప్పుడు మరి మాకు ముక్తి దొరకదా? ఎందుకు దొరకదు? మాకు కూడా దొరుకుతుంది కదా అని మనకి అనిపించవచ్చు. అయితే మనం చేసే వాటిలో తప్పు ఉందా లేదా? ఇప్పుడు మనం ఒక ఐటనరీ చూసుకుంటాం. ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి నేను ఇప్పుడు శ్రీరంగం వెళ్ళాలనుకున్నాను. శ్రీరంగం ఎలా వెళ్ళాలి? ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి శ్రీరంగం వెళ్ళే ట్రైన్ ఏదైనా ఉందా లేదా, లేకపోతే ఏ స్టాప్ తర్వాత నేను ఇంకో ట్రైన్ ఎక్కితే నేను అక్కడికి వెళ్తాను అని ఒక ఐటనరీ చూసుకుంటాను. ఈ ఐటనరీ ఎవరిస్తారు మనకి? రైల్వే శాఖ వాళ్ళు ఇస్తారు, లేకపోతే బస్సులో వెళ్తే బస్సు వాళ్ళు ఇస్తారు. ఇలా మనం రకరకాలుగా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకో మనం కష్టపడకూడదని. ఈ కష్టపడకుండా ఉండడానికి కావాల్సిన ఒక దివ్య దేశ యాత్రకి మాత్రమే మనం ఇంత ఆలోచిస్తే, ఈ శరీరాన్ని త్యజించి భగవంతుడిని పొందడానికి చేసే యాత్ర మనది ఏ విధంగా ఉండాలి అంటే, ఒక ఆచార్యుడు దారి చూపిస్తాడు. ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం లేదు, నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు అది కలగట్లేదు, నాకు ఇది కలగట్లేదు కాదు, నేను ఇంకా భగవంతుడిని ఆరాధన చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నాకు ఎందుకు సహకరించడం లేదు, అది నాకు సహకరించేలాగా నా మనసు కానీ నా ఆత్మ కానీ ఎందుకు దాని వైపు మళ్ళట్లేదు అంటే, నాకు ఎన్నో జన్మల యొక్క దోషం ఉండొచ్చు, ఈ దోషం వల్ల నేను అటు వెళ్ళలేకపోతున్నానని మనం ఒక గురువుని ఆశ్రయిస్తాం. ఇక్కడ మనకి పిల్లలు ఉన్నారా లేరా, పైకి వెళ్తే పిల్లలు మనతో వస్తారా రారా, మనం బయటకు వెళ్తే మనతో పిల్లలు ఉంటారా ఉండరా, ఇలాంటి వేటికి ఇక్కడ ఒక అష్యూరెన్స్ ఉండదు. గ్యారంటీ కార్డ్ తోటి మనం భూమి మీదకి రాము. గ్యారంటీ కార్డ్ ఏంటి అంటే, నువ్వు జన్మని తీసుకున్నావు, ఖచ్చితంగా నీవు మరణము కూడా తీసుకుంటావు. ఈ మధ్యలో నువ్వు ఏదైతే సంపాదించుకుంటావో, మంచి పేరు, మంచి నడవడి, అందరికీ కావాల్సిన సహాయం చేసే శక్తి అంటే మానవతా దృక్పథం, పశు సేవ, యజ్ఞ సేవ, ఋషి సేవ, గురు సేవ, భగవంతుడి సేవ, భాగవత సేవ, అన్నదానం, పితృకార్యం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆ మనిషి ఆటోమేటిక్గా పైన గుర్తించబడతాడు. అలా గుర్తించబడిన వ్యక్తికి భగవంతుడే దారి చూపడానికి ఒక గురువుని పంపిస్తాడు. అంతే, దీంట్లో మనం పెద్దగా ఆలోచించేది ఏం లేదు. గురువుని ఆశ్రయించగానే శాస్త్రజ్ఞానం కావాలి, విజ్ఞానము కావాలి. విజ్ఞానం అంటే ఏంటి? విజ్ఞానము ఏదో నేను ఒక పనిముట్టుని తయారు చేసి ఫ్యానో టీవీయో ఇంకోటి ఎక్స్ట్రా తయారు చేసి ఇంకా రేడియేషన్ని పెంచే సాధనం కాదు. గురువు అంటే ఇవన్నీ మన వేదాల్లో ఉన్నాయి. ఇవంటి ఏవైతే తయారు చేస్తున్నాయో, విద్యుత్ శక్తిని తయారు చేసిన వాడు అగస్త్య మహాముని. ఇవాటి రోజు వేరే ఎవరెవరో పేర్లు పెట్టుకుంటున్నారు దానికి సంబంధించి. కొండలలో పిల్లల్ని పుట్టించిన వాడు వ్యాస భగవానుడు. అండ్ ఇప్పుడు అదే మనం చూస్తున్నాం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇప్పుడు వచ్చాయి, కానీ ఎప్పుడో మహాభారత కాలం నాటే గాంధారికి పుట్టవలసిన కౌరవులందరినీ కుండల్లో పెట్టి వాళ్ళని పోషించి వారితోటి వారిని పిల్లలుగా పుట్టించిన వాడు వ్యాస భగవాన్. అంటే మన శాస్త్రంలో ప్రతిదీ ఉంది, లేనిది ఏది లేదు. నిశరీరంతో సశరీరంతో కూడా మీరు పైకి ప్రయాణం చేయొచ్చు. అంటే ఏంటి అది? ఫిజిక్స్. ఫిజిక్స్ ఎలాగా? ఫిజిక్స్ అంటే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్, మళ్ళీ అలాగే మనకి ఆ సూపర్ ఫోర్సెస్ని కనెక్ట్ చేసుకోవాలంటే మన బాడీలో ఉండే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది క్లాష్ అయిపోయి మనం కింద పడిపోతాం. కాబట్టి అలా అవ్వకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని జనరేట్ చేసేది ఏంటి అంటే దానికి మన సాధన. ఈ సాధనని తెలియజేసేవాడు గురువు. అలాంటి సాధనని అనుగ్రహించమని ఎప్పుడు మనము ఈ గురు పౌర్ణమి రోజున వ్యాస భగవానుడు లాంటి భగవానుడు మనకి అనేక పురాణాలు, అనేక విధాలు అన్నిటినీ అవి అసలు ఒక చోట కుప్పలాగా పడుంటే వాటిని చూస్తే కూడా ఒకటి తీసి ఒకటి చదివితే అయిపోయిందని అనుకోవడానికి కూడా వీలుగా అనే విధంగా ఉన్న పరిస్థితిలో 4 భాగాలుగా చేసి అష్టాదశ పురాణాన్ని తయారు చేసి, ఇది కూడా మీరు చదవలేరా అయితే స్మృతుల్ని చదువుకోండి, ఇతిహాసాల్ని చదువుకోండి, కథల్ని చదువుకోండి, ఇది కూడా అవగా మీతోటి నామస్మరణ అయినా చేయండి రా, కానీ భగవంతుడిని పొందండి. జీవం ఉన్నంత వరకే మీరు సాధన చేయగలరు, ఆ తర్వాత సాధనా ఫలం మీకు ఉండదు. కాబట్టి శరీరం పోయిన తర్వాత అయ్యో నేను చేయలేకపోయానే అంటే మళ్ళీ ఇలాంటి శరీరం అంటే మానవ శరీరం పొందడానికి ఎన్నో యాతనా శరీరాల్ని వదిలి వదిలి మానవ శరీరానికి రావాలి. కాబట్టి ఆ మానవ శరీరంతో మనం చేయవలసింది, పొందవలసింది భగవత్ ప్రాప్తి. భగవత్ ప్రాప్తి అంటే కొంతమంది మనిషిలో భగవంతుడిని చూస్తాడు, కొంతమంది పశువులో భగవంతుడిని చూస్తాడు, కొంతమంది ప్రకృతిలో భగవంతుడిని చూస్తాడు, కొంతమంది భగవంతుడి విగ్రహంలోనే భగవంతుడిని చూస్తాడు. భగవంతుడు పంచమూర్తులుగా తనని తాను విభజించుకొని అందరికీ అనుకూలంగా ఉండే విధంగా తాను భూమి మీదకి ఏదంచి మనకి ఎప్పుడు అసుర సంహారం చేయవలసి వచ్చినా నేనున్నాను అంటే నిలబడి
మనకి ఆశ్రయం ఇస్తున్నవాడు ఆ భగవానుడైతే ఇహలోకంలో మనకి ఆశ్రయం ఇచ్చేది ఆచార్యుడు. అలాంటి ఆచార్య సేవ, అలాంటి వ్యాస భగవానుడి గురించి, అలాగే వైష్ణవ సాంప్రదాయాన్ని ఉద్ధరించి వైష్ణవ సాంప్రదాయం గురించి, విశిష్టాద్వైతం గురించి ప్రపంచంలో వేణోళ్ళ పాతి అందరికీ తెలియచేసిన భగవత్ రామానుజుల వారికి, అద్వైతం స్థాపించి ఆది శంకరాచార్యుల వారికి, వారు జగద్గురువులు అవ్వడం, వారందరినీ మొత్తం అప్పట్లో అసలు ఎక్కడా కనీసం ఒక పీఠం కానీ భగవంతుడి యొక్క ఆరాధన కానీ లేని సమయంలో వచ్చారు ఈ ఆచార్యులంతా, నేను చెప్పే ఆచార్యులంతా. వారు అలా వచ్చి అందరూ భగవంతుడికి చేరడానికి మనకు ఒక దారి వేశారు. అంటే వ్యాస భగవానుడు వేశారు కదా, మళ్ళీ వీళ్ళకేం పని అంటే, కాలం కలుస్తున్న కొద్దీ మనము ప్రళయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ప్రళయం నుంచి తెచ్చుకునేవి ఏవి ఉండవు. అందుకని మళ్ళీ ఆచార్యులు వచ్చి వారు మనల్ని అందరినీ ఉద్ధరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయిరా, నువ్వు కష్టపడద్దు, నువ్వు ఇలాంటి ఒక మార్గాన్ని వేశాడు మా ఋషి భగవానుడు, మీరు ఆ దారిలో నడిస్తే చాలు, లేకపోతే నువ్వే కష్టపడి ఆ దారి ఎక్కడుంది అంటే, వైకుంఠం ఎక్కడుంది అంటే ఇప్పుడు ఎత్తుక్కోవాలంటే ఎక్కడ ఎత్తుక్కుంటాం? దీనికి ఏమైనా జీపీఎస్ వస్తుందా మనకి? ఏ జీపీఎస్ రాదు. ఎక్కడ వైకుంఠానికి జీపీఎస్ రాదు. కైలాసానికి అంటే కింద భూమి మీద ఉన్న కైలాస పర్వతానికి జీపీఎస్ వస్తుంది, కానీ అసలు కైలాసానికి జీపీఎస్ వస్తుందా? రాదు. మేరు పర్వతం అని మనం మాట్లాడుకుంటున్నాం, మేరు పర్వతానికి ఇవాటి రోజున జీపీఎస్ వస్తుందా? రాదు. ఆ రోజు పిలిచిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రాంతాల వారీగా కానీ కనీసం ఇవాటి రోజున పేర్లు కూడా మారిపోయాయి. మారిపోవడం వల్ల అసలు అలాంటి పేర్లు గల భూమి మీద స్థానాలు ఉన్నాయా అని ఆలోచించే స్థితికి మనం అందరం వెళ్ళిపోయాం, ఎందుకంటే పేర్లు మారడం వల్ల. కానీ మన శాస్త్రము, మన ధర్మము ఏదైతే ఉందో అది అతి పురాతనమైనది. మొత్తం ప్రపంచంలో ఎక్కడా లేని పురాతనమైన సాంప్రదాయం ఏదైనా ఉంది అంటే అది హిందూ ధర్మం మాత్రమే. హిందూ ధర్మం తర్వాతనే ఏ ధర్మమైనా వచ్చి ఉండొచ్చు. ఆ పరిస్థితుల్ని బట్టి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆ రెవల్యూషన్ కూడా ఒక ధర్మం ఏర్పడి ఉండొచ్చు. ఆ ధర్మాన్ని వాళ్ళు కొంతమంది ఫాలో అవుతూ ఉండొచ్చు. ఇలా చాలా మటుకు జరుగుతూ ఉండొచ్చు. కానీ హిందూ ధర్మము సనాతనమైనది, పురాతనమైనది కాదు అనే అర్హత ఎవరికీ లేదు. అలాంటి స్థితిలో ఉన్న మనము కూడా ఇవాటి రోజున మన ధర్మాన్ని శంకించే స్థితికి రాకుండా మన తర్వాతి భవిష్యత్తుని ఖచ్చితంగా గుళ్ళకి, ఆచార్యుల యొక్క సేవా కార్యక్రమాలకి, సత్సంగాలకి తీసుకెళ్లడం వల్ల పిల్లలకి ఈ విషయాలు తెలిస్తే వీళ్ళని ఇంకోళ్ళు దారి తప్పించారు. లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు పాపం, వీళ్ళని ఎవరైనా దారి తప్పిస్తారు. అందుకని మన పిల్లలు, మనం ఇవాటి రోజున ఈ గురు పౌర్ణమి రోజున తీసుకోవాల్సిన సంకల్పం ఏంటంటే, మన పిల్లలకి మనం కొన్ని పురాణాలు నేర్చుకుని మనం ఖచ్చితంగా చెప్తాము, ఇలా మనం గురు రుణం తీర్చుకుంటాము అని ఒక సంకల్పం చేద్దాం. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ చిన్ని సంకల్పం చేయించాలి. అదే పెద్దదవుతుంది రేపొద్దున. ఎందుకంటే కలికాలంలో భగవంతుడి స్మరణ ఉండదు. త్రిమూర్తులు ఎవరంటే ఎవరో మాకు తెలియదు అంటారు. మనిషి స్మరణ పెరిగిపోతుంది కదా. అందుకని మన పిల్లలకి పురాణాలు నేర్పించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి మనం నేర్చుకుందాం, మన పిల్లలకి కూడా నేర్పిద్దాం. మనం నేర్చుకున్నట్టు పిల్లలకి నేర్పించేద్దాం. అలా ఇవాటి రోజున ఒక సంకల్పం తీసుకుందాం. ఓకే. అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ పరమ పరమేష్ఠి గురుభ్యో నమః. ఆచార్య అనుగ్రహంతో మా జీవితంలో కానీ మా పిల్లల జీవితాల్లో కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ప్రతిదీ ముందుకు సాగడానికి కావలసిన భాగవత కాలక్షేపాలన్నీ మేము కూడా నేర్చుకుని మా పిల్లలకి నేర్పిస్తాము అని వ్యాస భగవానుడికి నమ్మికగా మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆయనకి వాగ్దానం చేస్తున్నాం, ఇలా చేస్తాము అని నమస్కారం చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అందరూ అవకాశాన్ని బట్టి కూర్చుంటే ఆశీర్వచనం చేస్తాము. అయిపోయాక మళ్ళీ భోజనాది కార్యక్రమాన్ని ముందుకెళ్ళచ్చు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన మృదాం పురీ తస్మై బ్రహ్మణ బ్రహ్మద ఆయుః కీర్తిం ప్రదాం దదు భాగదేయేన
ब्राह्मणारुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो निवेदि नमस्कुर्यान्ना श्रीरङ्गेर्तये येता देवताः प्रीणाति पर्याप्यानन्दराजाति सर्वस्तोमोजिरात्रोत्तरमहर्भवति सर्वस्याप्ते सर्वस्वजित्ते सर्वमेव तेनाप्नोति सर्वजयति ॐ हरे ॐ मानो भदराः क्रेतावो जन्तव्यशवादो दमधाशो अपरि ताश्च उदभिदाः देवानो जाता साधामिद्ब्रीधे आशन्नपरा यो वो रक्षितारो देवे देवे देवानां भदरा शोमातेरजो यातान् देव नागुणरातिरभिनो निवर्तताम् देवानागुणसखियामुपासे देवा वायन् देव न आयोः प्रातिरन्तो जीवाशे तान् पूर्वाय निवेदाहुमाहि वायं भागं मितरामाधेतिन् दक्षामसरिधम् अरजामाणं वारोढद्भुं सोमरत तन्न वातो माया भवातो भेखाजन् तन्न माता पृथिवी ततपिताद्योः तदग्रावाणाः सोमसुतो मायो भुवस्तादसवीना श्रेणोतन् दृष्ण्याजोबम् तामेशानं जागातस्तस्थो खसपातिन् ध्येयन् जिन्नवामावाशे ओ माहे वायं पोखानो जाथा वेदाश मासदवृधे रक्षेता पायुरातपधाः स्वस्ताये स्वस्तेना इन्दरो वृद्धसरावाः स्वस्तेनाः पोखा विषभावेदाः स्वस्तेनस्ता ऋषयो आरिष्टाने मेहे स्वस्तेन बृहस्पतिर्दधातु प्रेखादसभा मारुताः प्रशनीमाताराः शोभञ्जावान वेदाथे खोजगमायाः अग्निर्जुह्वामानवाः सूराचक्षाश विषवेण देवा आवाश गामन्नेह भदरं करणे वेः श्रेणुयामदेव ओम स्वस्ति అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి ఓం అస్మద్గురుభ్యో నమః ఓం అస్మత్ పరమగురుభ్యో నమః ఓం అస్మత్ పరమేష్టి గురుభ్యో నమః ఓం అస్మత్ సర్వగురుభ్యో నమః మనకి మంచి నడవడికని నేర్పించేటువంటి వాళ్ళు మొట్టమొదటగా తల్లిదండ్రులు గురువులుగా ఉంటారు. ఆ తర్వాత మనం చేసేటువంటి పెరుగుతున్న కొద్దీ చేసే ప్రతి పనిలో మంచి చెడుని తెలియచేయడానికి మనకు అనేక రకాలైనటువంటి గురు పరంపర మనకు కలుగుతూ ఉంటుంది. చేసే పనిలో కాస్త మంచి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అజ్ఞానము అనేటువంటి చీకటిని తొలగించి మంచి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తూ భగవంతుని యొక్క మార్గ నిర్దేశకాన్ని చేసేటువంటి వాళ్ళంతా కూడా మనకు ఆచార్యులు, గురువులు. అలాంటి గురువులందరికీ కూడా ఈనాడు అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ.